ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు సిటీ 42వ డివిజన్ మన్సూర్ నగర్లో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా తదితరులతో కలిసి ప్రచారం నిర్వహించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ముస్లింల అభ్యున్నతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. ముస్లింల హక్కుల పరిరక్షణకు మా పార్టీ అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది. నెల్లూరు నగరం అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని అన్నారు. నగదు బదిలీ పథకం కింద కాసేపు డబ్బు అవ్వాలి కింద అంటే డీబీటీ కింద గాని మొత్తం 50 కోట్ల రూపాయల్ని ఈ యొక్క వార్డులో మనకు ఖర్చు చేయడం జరిగింది. వార్డు లోపల సీసీ రోడ్లన్నీ కూడా 6 కోట్ల రూపాయలతో మనం సీసీ రోడ్లు వేయించాం. రాబోయే 5 సంవత్సరాల కాలంలో మనం ఏం చేస్తామన్నటువంటిది మీకు చెప్తా ఉన్నా. టీడీపీ అభ్యర్థి మీ దగ్గరికి వస్తే టీడీపీ అభ్యర్థి మీకేం చేస్తాడు నారాయణ అన్నటువంటి విషయాన్ని మీరు ప్రశ్నించండి అని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. మనం ఏం చేస్తామంటే ఉద్దూస్ నగర్ లో మసీదు వెనుక 4వ గడ్డ రోడ్డు నిర్మాణం చేస్తాం. అదేవిధంగా మున్సూర్ నగర్ అంటే ఇదే మున్సూర్ నగర్ అనుకుంటా. మున్సూర్ నగర్ ఆర్చి పక్కన డ్రైనేజ్ నిర్మాణం చేస్తాం. మహావీర్ హాస్పిటల్ అంగీకారంతో ఒక సచివాలయం ఏర్పాటు చేస్తాం. అలాగే మహావీర్ హాస్పిటల్ అంగీకారంతో అర్బన్ ప్రైమరీ సెంటర్ ని కూడా ఏర్పాటు చేస్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక మరిన్ని కొన్ని కూడా మీ అందరికీ కూడా చెప్పాలి. మన్సూర్ నగర్ కాలువ దగ్గర రైళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. టెండర్లు కూడా ఆమోదించారు. కానీ నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. తప్పకుండా త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇస్తా ఉన్నా. రామిరెడ్డి కాలువ, గచ్చి కాలువలు రివిట్మెంట్ వాల్స్ త్వరలో ప్రారంభిస్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మన్సూర్ నగర్ దగ్గర రైళ్లపై కల్వర్ట్లు కూడా నిర్మాణం చేస్తామని, గచ్చి కెనాల్ సమీపంలో తమిళ సోదరుల కోసం ఒక దేవాలయాన్ని కూడా నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మీకోసం పనిచేసేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కులాలకి మతాలకి కులాలన్నిటికీ అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ కులం లేదు, ఆ కులం లేదు, ఈ మతం లేదు, ఆ మతం లేదు. ప్రతి మతానికి ప్రతి కులానికి న్యాయం చేయగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి, గెలిపించండి. అసెంబ్లీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ ని, లోక్సభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి అయినటువంటి నన్ను గెలిపించాల్సిందిగా, మీకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం కల్పించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.